निज़ामी स्टेट के इंज़माम के मौके पर हैदराबाद के पब्लिक गार्डन में मुनक़िदा सरकारी तक़रीब से खिताब करते हुए वज़ीर आला रेवंत रेड्डी ने कहा कि हैदराबाद खुद एक ब्रांड है और इसे गेटवे ऑफ द वर्ल्ड के तौर पर तरक्की दी जाएगी। उन्होंने ऐलान किया कि 2047 तक तेलंगाना को $3 ट्रिलियन की मईशत बनाया जाएगा। रेवंत रेड्डी ने कहा कि हैदराबाद के लिए गोदावरी का पानी लाया जाएगा और शहर को आलूदगी से पाक बनाने के इक़दाम किए जाएंगे। उन्होंने ऐलान किया कि मूसा नदी के किनारे बसने वाले गरीब आवाम को बेहतर तर्ज ज़िंदगी और रोज़गार के मौके फराहम किए जाएंगे, जबकि नदी को सयाहती मरकज़ में तब्दील किया जाएगा। वज़ीर आला ने बताया कि 9 दिसंबर से बड़े तरक्याती मनसूबे शुरू होंगे, जिनमें मेट्रो की तोसी का काम भी शामिल है। उन्होंने कहा कि नौजवानों को तबाह करने वाली मंशियात के खात्मे के लिए मुहिम चलाई जा रही है और पुलिस ने इस मैदान में अपनी सलाहियत पहले ही साबित की है। रेवंत रेड्डी ने मज़ीद कहा कि तेलंगाना राइजिंग 2047 विज़न डॉक्यूमेंट अवाम के सामने पेश किया जाएगा और 30,000 एकड़ पर फ्यूचर सिटी कायम किया जाएगा, जो रियासत की मईशत में नई जान डालेगा। बता दें कि इस दिन को बीजेपी योम आज़ादी, कांग्रेस ने योम हुक्मरानी और BRS ने कौमी एकजहती के दिन के तौर पर मनाया। మూసీ నది పరివాహక ప్రాంతం ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే విధంగా ఈనాడు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. తొందరలోనే ఈ ప్రణాళికలను కార్యక్రమాలను ప్రారంభించుకుంటాం. డిసెంబర్ 9, 2025 లోపల ఈ ప్రణాళిక కార్యక్రమాలను ప్రారంభించుకుంటామని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. అదే విధంగా ORR పై తలపెట్టిన గేట్వే ఆఫ్ హైదరాబాద్ గొప్ప స్వాగత తోరణంగా నిలుస్తుంది. 24,000 కోట్ల రూపాయల అంచనాతో మెట్రో 2వ దశ విస్తరణ ప్రాజెక్టును చేపట్టబోతున్నాం. ఇప్పటికే 69 కిలోమీటర్లు ఉన్న మెట్రో మార్గానికి అదనంగా 2వ దశలో 77 కిలోమీటర్ల మేర మెట్రో రైలును నిర్మించాలనే ప్రయత్నాలు చేస్తున్నాం. తొందరలోనే మెట్రో విస్తరణ పనులను కూడా ప్రారంభించుకుంటామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ ప్రాంతం పోరాటాలకు వేదిక, తెలంగాణ ప్రాంతం త్యాగాలకు వేదిక, తెలంగాణ ప్రాంతం అమరవీరులకు ఒక ప్రతీక. అలాంటి తెలంగాణ ప్రాంతాన్ని ఈనాడు మత్తు మహమ్మారి, గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, తెలంగాణ యువతను పట్టి పీడిస్తున్నది. ఇది నా సమస్య, మీ సమస్య, ప్రతి పేదవాడి సమస్య. ధనవంతులు, శ్రీమంతులు లేదా విలాసవంతమైన జీవితం గడుపుతున్న వాళ్ళే ఈ గంజాయి డ్రగ్స్ బారిన పడడం లేదు. ఈనాడు జరుగుతున్న కేసులు, వస్తున్న సమాచారం, మధ్యతరగతికి సంబంధించిన యువత కూడా పెడధోరణిలో పోతున్నారు. పట్టణానికే పరిమితంగా, నగరానికే పరిమితం కాలే, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈనాడు గంజాయి మూలాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కేసులు జరుగుతున్నాయి. ఈ కేసుల వెనకాల చూస్తే గంజాయి ప్రభావమో, డ్రగ్స్ ప్రభావమో అధికంగా కనిపిస్తుంది. అందుకే మిత్రులారా, ఈనాడు మీ అందరి సహకారాన్ని నేను కోరుకుంటున్నా. ప్రజలు ఇందులో సంపూర్ణంగా ఈ ప్రభుత్వంతో కలిసి రావాలి. కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, కొంతమందికి మా ప్రయత్నం నచ్చకపోవచ్చు, కానీ ప్రజల నుంచి నేను ఆశిస్తున్నా మీరందరూ అండగా నిలబడాలి. అందుకే గతంలో జరిగిన పరిణామాలు మీకు తెలుసు. డ్రగ్స్కు సంబంధించి హైదరాబాద్ గేట్వే ఆఫ్ హైదరాబాద్ ఫర్ డెవలప్మెంట్ అనుకుంటా డ్రగ్స్కి గేట్వేగా కొంతమంది మార్చుకోవడం జరిగింది. అందుకే ఈనాడు ఈ డ్రగ్స్ను నియంత్రించడానికి ఈగల్ ఫోర్స్ను తీసుకొచ్చినాం. ఎక్కడైనా మీకు అందరికీ తెలుసు, గద్ద ఆకాశంలో ఎన్ని వందల మీటర్ల పైన ఎగిరినా తన టార్గెట్ను నిశితంగా గమనించి పక్కాగా గద్ద తను చేయాల్సిన పని చేస్తుంది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ గంజాయిని, డ్రగ్స్ను నిర్మూలించడానికి ఈగల్ ఫోర్స్ను తీసుకొచ్చినాం. ఇది భవిష్యత్తులో తెలంగాణ యువతను సరైన దారిలో పెట్టడానికి, ఈ డ్రగ్స్, గంజాయి వ్యాపారాలు చేసే వాళ్ళను నిర్మూలించడం కోసం ఈనాడు ఈ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొంతమందికి నచ్చకపోవచ్చు, అయినా ఇందులో వెనుకడుగు వెయ్యాలన్న ఆలోచన లేదు. మొన్న జరిగిన ప్రపంచ దేశాలలో 138 దేశాలు ఈ గంజాయి డ్రగ్స్ నిర్మూలన మీద ఒక పోటీ జరిగింది. దాంట్లో హైదరాబాద్ పోలీస్ వరల్డ్ పోలీస్ సమ్మిట్ WPS 2025లో డ్రగ్ కంట్రోల్ కేటగిరీలో మన హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ప్రథమ బహుమతి సాధించింది.